హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి తెలిసిన విషయమే మనుస్మృతి అనే మన పాతకాలంలో హిందూ ధర్మశాస్త్రం, మనుధర్మశాస్త్రం అంటారు దాని ప్రకారము. సో ఈ మా మొత్తము సమాజం మొత్తము బ్రాహ్మణుల గుప్పిట్లో ఉండాలి. తర్వాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే వాళ్ళు పూర్తిగా బానిసలు, సమాజ సేవకులు. వాళ్ళు ఎలాంటి కోరికలు ఉండకూడదు, వాళ్ళు ఎలాంటి జీతం అడగకూడదు, పని చేయాలా, ఎంత పని ఇచ్చిన చేయాలో, వాళ్ళు ఏమన్నా తిని పడేస్తే అది తినాలా, ఇట్లా రకరకాల మన వివక్షలతో కూడిన శాస్త్రమే మనుస్మృతి. సో అందుకని 1927లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టాడు. సో భారత రాజ్యాంగం వచ్చింది 1950 జనవరి 26. సో దీని ప్రకారం ప్రజలంతా సమానమే. ఆర్టికల్ 14, 15 మనకు ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ రాజస్థాన్ హైకోర్టుకు మనకు మనుధర్మశాస్త్రమే కావాలట, వాళ్ళకు మన భారత రాజ్యాంగం అక్కర్లేదు. సో ఇది వినడానికి మీకు నేనేదో కల్పించినట్టు కాదు. వాళ్ళు ఏం చేశారు, 1989 మార్చి 3వ తారీఖున అప్పటి బార్ కౌన్సిల్ చైర్మన్ పీకే జైన్ అని ఈ బార్ అసోసియేషన్ ఈ హైకోర్టుకు మను విగ్రహాన్ని పెట్టుకుంటాము ఈ హైకోర్టు ప్రాంగణంలో అని ఆయన పర్మిషన్ తీసుకోవటము. సో అప్పుడు మన గణనీయమైన మన ఈ వర్మ గారు ఎవరైతే ఇప్పుడు నోట్లు కట్టలు కాల్చేశారని సుప్రీంకోర్టు జడ్జి మీద పంచాయతీ నడుస్తుందో ఆయనే అప్పుడు మనకు రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో ఆయన పర్మిషన్ ఇచ్చేశాడు. సో వీళ్ళు ఇన్స్టాల్ చేశారు 10 అడుగులు. ఆ విగ్రహాన్ని మనకు లయన్స్ క్లబ్ వాళ్ళు డొనేట్ చేశారు. సో ఆ రకంగా ఈ విగ్రహం ఇన్స్టలేషన్ జరిగిపోయింది. సో ఇది మనకు మరి స్వతంత్ర భారతదేశంలో అందరికీ సమానత్వం అని భారత రాజ్యాంగం చెప్తుంటే, సో ఈ రకంగా మరి చేయటము ఏ మేరకు ఇది న్యాయము, ఏ మేరకు ప్రభుత్వాలు 89 నుంచి ఇంకా దాన్ని కలపకుండా డ్రామా చేస్తున్నారు. సో ఇది మీరు గమనించాలనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.